నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సంధ్య. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాలకు కావచ్చు, ఎలాంటి ఇలవేల్పు అనేది మనందరికీ తెలిసిందే. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఆయన చుట్టూ ఏపీలో ఎలాంటి రాజకీయము నడిచింది, దాన్ని బేస్ చేసుకుని రాజకీయాలకు ఎలా వెళ్ళారో మనం చూసాము. ఇప్పుడు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి వెంకటేశ్వర స్వామి విషయానికి సంబంధించి ఒక కామెంట్ చేయడం జరిగింది. నేను వర్చువల్గా ప్రతిరోజు ఉదయం వెంకటేశ్వర స్వామి ముందుకు వెళ్తాను, వెళ్ళిన తర్వాత మన ఏపీకి సంబంధించి ఆరోగ్యము, అభివృద్ధి అన్నీ ఇవ్వాలి, ఆ దిశగా నేను పనిచేసే విధంగా నన్ను నడిపించు అంటూ ఆయన వేడుకుంటాను అని చేసిన కామెంట్స్ ఇప్పుడు ఒకసారి మరి చర్చకు దారితీస్తాయి. ఏంటి అనే డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. భరద్వాజ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అంటే వర్చువల్గా నేను ప్రతిరోజు ఆయన ముందుకు వెళ్తాను, ఖచ్చితంగా ఏపీ గురించి ప్రార్థన చేస్తాను అంటే ఆయన చెప్పారు. ఏంటి అసలు ఆ కామెంట్స్ అంటే చెప్తారు? అంటే జనరల్గా ఎవరైనా వారి ఇంట్లో ఒక వెంకటేశ్వర స్వామి పటము లేకపోతే ఒక పూజా గది ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఏదో కాసేపు వాళ్ళకు చేతనైన పద్ధతిలో పూజ చేసుకుని ఏవో కోరుకుని దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి వచ్చేస్తారు. అది పెద్ద ఇష్యూగా ఎవరు ప్రపంచానికి చెప్పరు. కానీ చంద్రబాబు నాయుడు గారు నేను వర్చువల్గా పెడతాను అంటే ఈ వర్చువల్ ఏమిటి అనేది ప్రపంచానికి ఒక కన్ఫ్యూజన్. ఓకే, అంటే వర్చువల్ అంటే ఏమీ లేదు, ఆయన సర్వాంతర్యామి అనుకుంటే గాలిలో దండం పెట్టుకున్నా వర్చువల్గా వెళ్ళినట్టే. ఓకే, ఆయనే వర్చువల్గా ఉన్నాడు ప్రపంచంలో అని అనుకుంటే అదొక నమ్మకం ఉంది. కాబట్టి గాలిలో దండం పెట్టుకున్నా మీరు వర్చువల్గా ఉన్నట్టే. కానీ ఈయన స్పెసిఫిక్గా మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు, ఈ మాట ఎందుకు వాడాడు అంటే ఆయన మీద ఒక భారం ఉంది. చంద్రబాబు నాయుడు అనగానే ఆయన ఐటీ లాంగ్వేజ్ మాట్లాడటం ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రజలు అని అనుకుంటాడు. ఆయన అనుకుని ఆ వర్చువల్ అనేటువంటి పదాన్ని వాడాడు. నేను రోజు దేవుణ్ణి ప్రార్థిస్తానని చాలామంది మాట్లాడతారు. నేను రోజు దేవుణ్ణి వేడుకుంటాను అనే పదం మాట్లాడని వాళ్ళు చాలా తక్కువే. ఆయన కూడా అదే మాట మాట్లాడి ఉండొచ్చు. అలా మాట్లాడితే నన్ను చంద్రబాబు నాయుడు అనుకోరేమో అని ఆయన భయం. ఓకే, అందుకని కొంచెం ఐటీ లాంగ్వేజ్ని మిక్స్ చేసి వర్చువల్ అనే పదం వాడాడు. కానీ నిజానికి ఆయన ఆ పరిధిలో మాట్లాడినందుకు కొంత ఆనందించాలి. జనరల్గా ఆయన నేనే అన్న పద్ధతిలో పెడతాడు. ఏ టాపిక్లోనైనా సరే నేను డిక్టేట్ చేస్తాను అన్న ధోరణిలో వెళ్తాడు. ఆయన దేన్నైనా బుల్డోజ్ చేసుకుంటూ వెళ్తాడు. ఈ ప్రపంచం సృష్టికే నేనే కారణం అని కూడా ఏదో రోజున చెప్పేస్తాడు ఆయన అని నమ్ముతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, గతంలో ఆయన కంప్యూటర్స్ నేనే తెచ్చాను ఈ ప్రపంచంలోకి అన్న ధోరణిలోనే చూస్తారు ఇప్పటికీ. ఆయన ఆంధ్రప్రదేశ్కి కంప్యూటర్లు పరిచయం చేసింది చంద్రబాబు నాయుడు గారే అనే నమ్మకం చాలామందికి ఉంది. కానీ దీనికంటే ముందే ఉంది. ఎన్టీ రామారావు గారి కంటే ముందే కంప్యూటర్ వ్యవస్థ ఉంది అనేది ఎవరికి తెలియకుండా చేశారు వీళ్ళు. కంప్యూటర్ మెయింటెనెన్స్ సర్వీస్ సెంటర్ అనేది ఉంది, హైదరాబాదులో ఉంది. వీళ్ళెవరూ లేని 78 ఆ ప్రాంతాలకి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అప్పుడే ఇంకా యూనివర్సిటీలో ఉన్న రోజుల్లోనే కంప్యూటర్స్ ఉన్నాయి. కానీ చాలామంది అభిప్రాయం ఇప్పటికీ రూరల్ ఏరియాలో చంద్రబాబు నాయుడు గారు సమాచార సాంకేతిక విప్లవ రథసారథి అనే అభిప్రాయంతో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. చంద్రబాబు నాయుడే ఐటీ అంటే చంద్రబాబు నాయుడు అనే పరిస్థితి. ఈ వాతావరణం ఆయనలో కూడా ఇంకిపోయి అంటే ప్రచారం చేస్తాడు ఆయన. ఏ విషయాన్నైనా విస్పరింగ్ క్యాంపెయిన్ విస్తృతంగా ప్రజల బుర్రల్లోకి ఎక్కించడంలో ఆయన చాలా నిష్ణాతుడు. ఆయన ఎన్టీ రామారావు గారిని కూడా అలాగే పడగొట్టాడు. అంటే ఆయన్ని లక్ష్మీపార్వతి గారు పూర్తి కంట్రోల్లోకి తీసేసుకున్నారు. ఆయన మన మాట వినడు. ఆయన కుటుంబాన్ని, పార్టీని మొత్తాన్ని ఆవిడ పద్ధతిలో నడిపిస్తాడు. కాబట్టి ఆయన్ని, పార్టీని ఆవిడ నుంచి కాపాడుకోవాలి మనం అని చెప్పి అలా ప్రోగ్రామ్ చేసి ప్రచారం చేసి సక్సెస్ఫుల్గా ఆయన దగ్గర నుంచి మొత్తం అందరినీ యువతలకి లాక్కురాగలిగాడు. ఇలాంటి ప్రోగ్రామ్ చేయటంలో ఆయనకు ఒక ప్రావీణ్యత ఉంది. ఏదైనా ప్రచారం ద్వారా చేయగలను అని నమ్ముతాడు ఆయన. ఓకే, ఒక్కొక్కసారి ఈ ప్రచారం వాళ్ళలోకి తానే వెళ్ళిపోయి ఒకసారి ఎప్పుడు అంటే సైబరాబాదు మనమే కట్టాం తమ్ముళ్ళు అందామనే అనుకున్నాడు ఆయన. అనుకుని పొరపాటున హైదరాబాద్ మనమే కట్టాం తమ్ముళ్ళు అనేసాడు. అది విపరీతంగా ట్రోల్ అయింది ప్రపంచంలో.
ట్రోల్ అయ్యి ఇది ఇంకోటి కూడా అన్నారు కదా, హైదరాబాద్ కి ఉదయం నిద్ర లేవడం నేర్పింది కూడా నేనే అన్న విషయం కూడా అవును గతంలో చెప్పడం జరిగింది ఆయన. అవును అంటే 11 to 11 సిటీ ఇలా కాకుండా దీన్ని 3 షిఫ్టుల్లోకి మార్చింది నేను. రాత్రిపూట కూడా ఇక్కడ వెహికల్స్ తిరుగుతున్నాయి రోడ్ల మీద అంటే దానికి కారణం నేనే అని చెప్పాడు. 3 షిఫ్టుల పద్ధతి అంతకు ముందు లేదు, నేను వచ్చిన తర్వాతే వచ్చింది అనేది ఆయన ఉద్దేశం. ఇలా ఏదైనా నేనే అనటం అనేది ఆయనకు అలవాటు. ఆయనకి ఒక నిక్నేమ్ ఉంది నేనే అని. ఇంకా నేనేలోకి ఆయన తీసుకురాలేదు వెంకటేశ్వర స్వామిని, ఆయనకు ఆ గౌరవం ఇస్తున్నాడు అనేది కొంత తృప్తికరమైనటువంటి వ్యవహారం. ఓకే, అంటే ఆయన వెంకటేశ్వర స్వామిని కూడా నేనే కల్పించాను దాకా వెళ్ళిపోయి మాట్లాడేస్తాడేమో అనే భయం ఉంది ప్రపంచానికి. ఓకే, అలాంటిది లేకుండా వర్చువల్గానో ఏదో పద్ధతిలో నేను దేవుడి ముందుకు వెళ్ళి కోరుకుంటాను అంటే కొంత ఆయనకి ఆ ప్లేస్ ఇచ్చి ఉన్నాడు, తను భక్తుడి స్థానంలోనే ఉన్నాడు కాబట్టి రీజనబుల్గానే మాట్లాడాడు అనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్ జనాలకి. ఓకే, కాకపోతే ఈ వర్చువల్ వాడటం అనేది ఆయన ఏదో భయపెట్టడానికి కాదు, ఆయన అలవాట్లు. అంటే ప్రపంచం తనని మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది, చంద్రబాబు నాయుడు గారు ఏమిటి మరీ భక్తుల భాష మాట్లాడుతున్నాడు, ఆయన ఐటీ కదా, ఐటీ లాంగ్వేజ్ లేకుండా ఒక్క మాట కూడా మాట్లాడ్డా ఆయన. ఓకే, అంటే 2 మాటలు ఆయన ప్రతిసారి మాట్లాడతాడు. ఐటీ రిలేటెడ్ పదం ఒకటి ఉండాలి ఆయన స్పీచ్లో. దాంతోపాటు ఈ సంపద సృష్టిస్తాను అనే పదం ఒకటి ఉండాలి ఖచ్చితంగా. అంటే ఎలా సంపద పుట్టించాలో నేను నేర్పుతాను అంటాడు. ఇవి 2 లేకుండా ఆయన మాట్లాడు. పరుగు పందెం వ్యవస్థ, ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి, కోటీశ్వరులు అవ్వండి, అంతే తప్ప ఎవరు కూడా మేము ఇలా ఉన్నాము అని ఏడవకండి. ఓకే, మీరున్న చోటు నుంచి ఎదగటానికి ప్రయత్నం చేయండి, ఎవరిని విమర్శించకండి అని చెప్పి ఒక కొత్త వేదాంతాన్ని చెప్పే ప్రయత్నం నిరంతరం చేస్తాడు. అది కార్పొరేట్ వేదాంతం. ఆ కార్పొరేట్ వేదాంతాన్ని తాను ఇంకించుకుని ప్రపంచానికి ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆయన. ఈ ప్రయత్నంలో అప్పుడప్పుడు ఆయనకు ఒక నమ్మకం ఉంది, బిలీఫ్. అంటే అలిపిరి దగ్గర జరిగిన ఇన్సిడెంట్లో వెంకటేశ్వర స్వామి తనని కాపాడాడు అని చాలా సందర్భాల్లో చెప్పుకున్నాడు. కానీ అదే అలిపిరి రెఫరెండంగా జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు ఆయన. ఓకే, 2004 ఎలక్షను ఆయన అలిపిరి రెఫరెండంగానే వెళ్ళాడు. అవును, ముందస్తు ఎన్నికలకు వెళ్ళాడు. అప్పటికి ఇంకా అసెంబ్లీకి టైం ఉంది. ఈ ముందస్తు ఎన్నికల్లో ఆయనకి ఫలితం వికటించింది. జనాలు ఆయన మీద సింపతి వర్కౌట్ అవుతుంది అనుకున్నాడు, అది కాలేదు. మరి అక్కడ సహకరించిన వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఎందుకు సహకరించలేదు అని చాలామంది ఆ రోజుల్లో ఆయన గురించి మాట్లాడుకునేవారు. ఇలా ఒక పర్సనల్ లెవెల్లో వెంకటేశ్వర స్వామితో నాకు ఒక అటాచ్మెంట్ ఉంది, నన్ను ఆయన చూసుకుంటాడు, నేను ఆయన్ని చూసుకుంటాను అన్న పద్ధతిలో మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఓకే, అంటే మాది చిత్తూరే మీది చిత్తూరే అన్న ధోరణిలో. ఓకే, మేము చిత్తూరు జిల్లానే, మేము తిరుపతిలోనే చదువుకున్నాం, మేము తిరుపతి యూనివర్సిటీ బ్యాచ్, కాబట్టి మీరు అక్కడే, మనందరం ఒకటే గ్రూపు, మీరు దయచేసి అవతల పార్టీలో వాళ్ళు దీనిలో పడకండి అన్న లెవెల్లో ఆయన కంట్రోల్ కూడా చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు వెంకటేశ్వర స్వామిని. అందుకనే ఆయన తిరుపతి లడ్డు వ్యవహారంలో ఓవర్ సెన్సిటివ్గా బిహేవ్ చేశాడు. ఓవర్ సెన్సిటివ్గా బిహేవ్ చేయడంతో పాటు చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నడూ లేని లెవెల్కి వెళ్ళి వీళ్ళు వైసీపీ వాళ్ళు ఆ నెయ్యి కల్తీ చేయటం ద్వారా, కల్తీ నెయ్యి కలిపిన నైవేద్యాన్ని పెట్టడం ద్వారా వెంకటేశ్వర స్వామి పవర్స్ తగ్గించేశారని మాట్లాడాడు. పవర్స్ తగ్గించడం కోసం ఈ కుట్ర చేశారు, డబ్బుల కోసం కాదు అని మాట్లాడేశాడు. అంటే జనాలు వింటారా వినరా, పట్టించుకుంటారా లేదా, ఇవేవీ లేకుండా విచక్షణ రహితంగా కూడా అబద్ధాలు మాట్లాడటానికి సిద్ధపడిపోయాడు ఆయన. ఆ లెవెల్ ఇంటిమసీ ఉంది నాకు వెంకటేశ్వర స్వామితో అని చెప్పుకోవడానికి ట్రై చేస్తాడు. ఆ ప్రయత్నంలో భాగమే ఈ వర్చువల్ పూజలు. ఓకే, ఇప్పుడు వర్చువల్గా అంటే మనకి వేరే సెన్స్ వస్తుంది. అంటే యాక్చువల్ సెన్స్ అదే, వాళ్ళు ఏదో ఒక దీని ద్వారా ఒక లైవ్ అక్కడ జరిగే పూజలు చూస్తూ వర్చువల్గా దాన్ని అక్కడే ఉన్నామని ఫీల్ అవుతూ దాని మీదే పూలు చల్లుతారా అనేది. నిజానికి దానికంటే కూడా
ఒక విగ్రహము లేకపోతే ఒక పటము పెట్టుకుని అక్కడ కూర్చుని పూజ చేసేస్తే పని అయిపోతుంది. మీరు మరీ అక్కడ కెమెరా పెట్టి ఆ ఫీడ్ని చూస్తూ అంటే డైరెక్ట్గా చూసామన్న ఒక ఫీలింగ్ ఉంటుంది కదా సార్, మెయిన్ అదొకటి థింక్ చేయాల్సి ఉంటుంది. అంటే అదే ఫోన్లో కూడా చూస్తూ ఉంటారు చాలామంది. అంటే ఇదే మాట్లాడేవాడు గతంలో సౌందరరాజన్ గారు, చిలుకూరు బాలాజీ టెంపుల్ ఆయన. అంటే వీళ్ళు ఈ లైవ్లు ఇచ్చేసి, అంటే రోజు పూజలన్నీ లైవ్లో పెట్టేసి టికెటింగ్ సిస్టమ్ పెట్టి మీరు ఇంట్లో కూర్చుని ఇంటిల్లి పాది కూర్చుని ఒక టీవీలో లైవ్ వచ్చేస్తుంది, ఒక 500 కట్టేస్తే అన్ని పూజలు లైవ్ వస్తాయి, మీరు ఆ టైంలో ఇంట్లోనే కూర్చోవచ్చు అని చెప్పే రోజులు వచ్చేస్తాయి అనేవాడు ఆయన. అవును, అలాంటి రోజులు వచ్చాయి ఆల్రెడీ. అయితే దీనివలన వ్యాపారాలు దెబ్బతింటాయి. అంటే ట్రాన్స్పోర్టేషను చాలా బిజినెస్ జరుగుతుంది తిరుమల తిరుపతికి సంబంధించి. ఇలా వర్చువల్ గొడవలు వచ్చేస్తే అవన్నీ దెబ్బతింటాయి. అందుకని చంద్రబాబు నాయుడు గారు మార్కెట్ మనిషి కూడా, దేవుడిని మార్కెట్ని బ్యాలెన్స్ చేసే మనిషి చంద్రబాబు. కాబట్టి ఆయన వర్చువల్ అనకుండా, ఈ వర్చువల్ కాదు ఫిజికల్గా పెడితేనే దేవుడు. నేను నెలలో దాదాపుగా ఒక 4-5 సార్లు తిరుమల వెళ్ళి దేవుడిని వేడుకుంటానని చెబితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అని చెప్పి మార్కెట్ కూడా తృప్తి పడుతుంది. ఒక ఐటీని తృప్తిపరిస్తే కుదరదు, ఆయన మార్కెట్ మనిషి కూడా. కాబట్టి ఈ వర్చువల్ అనే పదం తీసేసి మాట్లాడితే అందరికీ తృప్తి. చూద్దాం అది ఎవరు ఏ విధంగా భాషను చెప్తారు అనేది, ఎలా మలుపు తిరుగుతుంది అనేది మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.